కరీంనగర్ జిల్లాలో యూరియా కోసం రైతులు పడరాని అగచాట్లు పడుతున్నారు. చిగురు మామిడి మండలం ఇందుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎరువుల దుకాణం వద్ద యూరియా బస్తాల కోసం ఉదయం నుండే రైతులు పడిగాపులు కాస్తున్నారు. క్యూనైల్లో చెప్పులు పెట్టి యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. గంటల తరబడి నిలబడ్డ యూరియా అందడం లేదని వాపోతున్నారు రైతులు. రోజుల తరబడి పిఏసిఎస్ల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నా సరిపడా యూరియా దొరకడం లేదని, ప్రభుత్వం ఇప్పటికైనా డిమాండ్లకు తగ్గట్లు యూరియా సప్లై చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో యూరియా కష్టాల గురించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వేణుగోపాల్, చెప్పండి, కరీంనగర్ జిల్లాలో యూరియా కష్టాలు ఎలా ఉన్నాయి? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి వేణుగోపాల్? అంటే గత వారం 10 రోజుల నుంచి కూడా రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నటువంటి నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల కూడా ఉదయం నుంచే క్యూ లైన్ లో ఉండాల్సిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. చూడొచ్చు మన విజువల్ ద్వారా కూడా. అంటే ఈ రోజు ఉదయమే చెప్పులు పెట్టి ఇటు ఇందుతి చిరుమాడు మండలానికి సంబంధించి ప్రాథమిక సహకార సంఘం ముందు చెప్పులు క్యూ లైన్ లో పెట్టి నిలబడినటువంటి పరిస్థితి. వైపేమో స్టాకు పెద్ద ఎత్తున ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు, కానీ ఎక్కడ కూడా స్టాక్ ఉంటే మాత్రం ఈ క్యూ లైన్లు ఎందుకని చెప్పి రైతులు వాపోతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అంటే గత వారం 10 రోజుల నుంచి కూడా తమకు గత వారం నుంచి వర్షాలు పడుతున్నాయి, యూరియా తప్పనిసరిగా అవసరం, సరైన సమయంలో యూరియా వేస్తేనే మొక్కలు ఎదుగుదల ఉంటుంది, మరోవైపు తమకు సంబంధించినటువంటి వేసినటువంటి దానికి కూడా ప్రతిఫలంగా కొద్దిగా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఒకవేళ ఇప్పుడే కనుక సమయానికి యూరియా వేయకుండా మాత్రం నష్టపోవాల్సి వస్తుందని చెప్పి రైతులు వాపోతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా అధికారులు మాత్రం చెప్పేది పెద్ద ఎత్తున స్టాక్ ఉందని చెప్తున్నారు. మరి స్టాక్ ఉంటే ఈ లైన్లు ఎందుకు ఉంటున్నాయని చెప్పి రైతులు అంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు 4-5 ఎకరాలు వేసినా కూడా కనీసం 5-6 బస్తాలు అవసరం ఉంటాయి, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్కటే బస్తా ఇస్తున్నటువంటి పరిస్థితి. అంటే మిగతాది మేము ఎట్లా చేయాలి, బయట కొనుక్కోవాలంటే చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఇప్పటికైనా దీనిపై స్పందించి తప్పకుండా తమకు కావాల్సినటువంటి యూరియా బస్తాలు ఇవ్వాలని చెప్పి రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఎందుకంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా క్యూ లైన్ లో ఉండాలంటే ఉండే పరిస్థితిలోనే క్యూ లైన్ లో చెప్పులు పెట్టి వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఏదేమైనా కానీ ఇప్పటికైనా దీని మీద స్పష్టమైనటువంటి అధికారులు స్పష్టమైనటువంటి నివేదిక ఇవ్వాలి. ఇంకెంత అవసరం ఉంటుంది, ఇంకెంత మందికి ఇచ్చారనే దాని మీద మాత్రం స్పష్టమైన నివేదిక తీసుకొని ఇవ్వకుండా మాత్రం రైతులు తీవ్ర అవస్థలు పడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. నాట్ ఓన్లీ ఇది ఒక ఇందుర్తి మామిడి మండలమే కాదు, చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితి. కనుక తమకు కావాల్సిన యూరియా బస్తాలు ఇస్తేనే, సరైన సమయంలో ఇస్తేనే తమకు కొంత పంట ఎక్కువ వస్తుంది, లేకుంటే మాత్రం పెట్టిన పెట్టుబడి కూడా వస్తుందో రాదో అని చెప్పి రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాల్.